కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే అల్లు అర్జున్ను టార్గెట్ చేసిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి వేధింపులకు గురి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై మాత్రం 20 నిమిషాలు మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటన్నారు. పేదలైనా పెద్దలైనా ఎవరికి కష్టం వచ్చినా తాము అండగా ఉంటామంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అల్లు అర్జున్ వివాదం రాజకీయ దుమారం రేపుతుంది. బీజేపీ అల్లు అర్జున్ వైపు నిలబడిందా, సామాన్యుల వైపు నిలబడిందా అంటే మీరేం చెప్తారు సార్? సో ఇష్యూ ఒక ప్రభుత్వం ఒక వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు, ఆయన డబ్బున్నోడా, సినిమా నటుడా, రాజకీయ నాయకుడు అనేది పక్కన పెడితే ప్రభుత్వం ఎప్పుడు కానీ బలంగా కనబడుతుంది. వ్యక్తులు అనేటోళ్ళు, ఇండివిజువల్స్ అనేటోళ్ళు చిన్నగా కనబడతారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి హరాస్మెంట్ చేస్తున్నప్పుడు ఆ హరాస్మెంట్కి వ్యతిరేకంగా నిలబడ్డం తప్ప పేదోడా ఉన్నోడా అనేది కాదు ఇష్యూ. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉద్దేశపూర్వకంగా ఒక కక్ష కట్టి అల్లు అర్జున్ని వేధించాలని అనుకుంటుంది కాబట్టి మేము ఆయనకు సపోర్ట్గా నిలబడ్డాం. అట్లా గరీబోళ్ళు నిలబడ్డా, అమీరోళ్ళు నిలబడ్డా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరిని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధించాలనుకున్నా వీ విల్ స్టాండ్ ఫర్ దెమ్. హాస్టల్ విద్యార్థుల కోసం నిలబడుతున్నాం, పేదోళ్ళ కోసం నిలబడతా ఉన్నాం. రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వడాన్ని మేము తప్పుపడతలేం. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీని లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందించమంటే అభినందిస్తాం. ఇది గరీబోనికి ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్న పంచాయతీలో మేము బలహీనుల వైపు నిలబడతా ఉన్నాం. అంటే మీరు అంటుండొచ్చు, అల్లు అర్జున్ బలహీనుడా, అల్లు అర్జున్ వీకర్ సెక్షన్ అని అడుగుతుండొచ్చు మీరు. ప్రభుత్వము ఆయన మీద కక్ష సాధించాలనుకున్నప్పుడు ఆయన నిజంగా బలహీనుడే అవుతాడు. ప్రభుత్వం చాలా పెద్దది అవుతుంది. వ్యవస్థ కదా ప్రభుత్వం అనే వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మొత్తం ఆయన మీద కక్ష కడితే అక్కడ మేము ఆయనకు అండగా నిలబడ్డం తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కేస్. అంటే అల్లు అర్జున్ వివాదాన్ని అసెంబ్లీలో చర్చించడాన్ని ఏ విధంగా చూస్తారు? దానికి ఏమైనా కారణాలు ఉన్నాయండి? ఇప్పుడు శాసనసభ పక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి గారు దేని మీదనైనా మాట్లాడి, అది వారికి ఉన్నటువంటి విచక్షణాధికారం. కానీ నేనేమంటున్నా, రేవతి కుటుంబం పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉంది సమాజం మొత్తం. అందరూ కూడా వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, ఆ శ్రీతేజ తొందరగా కోలుకోవాలని కోరుకోవాలి. దాని గురించి